శుభోదయం. అందరికీ నమస్కారం. ఈరోజు శనివారం. ఒక రకంగా శనిమాత్మునికి చెందినది. మరొక విధంగా తిరుమలలో వెలసిన ఆ శ్రీనివాసుని కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధనకు ఇది ఒక ప్రత్యేకమైన రోజు. ఈ రోజున శ్రీ వెంకటేశ్వర స్తోత్రం చేసే ప్రయత్నం చేస్తాను, వినండి. కళ్యాణాద్భుత గాత్రాయ కామితార్థ ప్రదాయినే శ్రీమద్వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. శ్రియః కాంతాయ కళ్యాణ శ్రీనివాసాయ మంగళం. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయేర్థినాం శ్రీవెంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. ప్రతి శనివారం మనం వెంకటేశ్వర స్తోత్రం చేస్తే ఆయన కృపా కటాక్షాలు మన మీద ప్రసరిస్తాయి. అంతేకాదు, మన వెన్నంటి ఉండి కాపాడుతాడు ఆ శ్రీనివాసుడు. గోవిందా అని పలికితే చాలు ఓయ్ అంటాడు. శ్రీనివాస, ముకుంద, మురారి అంటే చాలు వస్తున్నా, భయపడవద్దు, నీ వెన్నంటి ఉంటా, నిన్ను కాపాడుకునేది, కంటికి రెప్పలా కాపాడుకునేది నా బాధ్యత. నా భక్తులను నేను ఊరికే వదలను. మీ హృదయాలలో నేను స్థిరంగా నెలకొని ఉన్నాను. అలాంటి నేను నిన్ను రక్షించకపోతే ఇంకా నా కళ్యాణ వైభోగానికి, నా మహత్యానికి, కలియుగ దైవం అని పిలువబడేటువంటి నా యొక్క ఘనకీర్తికి అర్థం ఉంటుందా? పద్మావతి సమేతంగా, లక్ష్మీ సమేతంగా తిరుమల తిరుపతిలో వెలసినటువంటి ఆ శ్రీకృష్ణుని కృపా కటాక్షలందరి మీద ఉండాలి. శుభం భూయాత్.